మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సాయంత్రం దాకా గుడ్ మార్నింగ్. కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారు ఒకసారి చేయించాను. ఓకే, సంతోషం అండి. ఈరోజు మీటింగ్కి వచ్చిన వాళ్ళు అయితే ఇంకా కొంతమంది మాట్లాడేది ఉంటే కానీ ఇక్కడ 10:30 టైం అని చెప్పినాం, 12:30 స్టార్ట్ చేసినాం. కాబట్టి వీళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు టైం. మనం ఫాలో కాకపోయినా డిఎల్సీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. 1:30 తర్వాత మనకు ఆప్షన్ లేదు. మళ్ళీ ఆ లోపల సరే లీడర్స్ మాట్లాడితే సంతోషమే కానీ సబ్జెక్ట్ మిస్ అవుతుందని చెప్పేసి ఎక్కువ మంది వచ్చింది కదా, కొంచెం క్లారిటీ ఇద్దామనే ప్రయత్నం. సో గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. గుడ్ మార్నింగ్. నా పేరు భిక్షం. నేను బిఫోర్ వెస్టేజ్ ఫర్టిలైజర్ షాప్ ఉండేది నాకు. దాంట్లో ఒక 1 to 2 lakhs ఇన్కమ్ ఉంది. సొంత ఇల్లు, కారు, మంచి లైఫ్. ఈ లైఫ్లో ఉన్న నాకు వెస్టేజ్ పరిచయం అయింది ఒక ఫ్రెండ్ ద్వారా. మా ఊరు పక్కన ఉంటాడు జంగన్న, తన పేరు. దాంతో ఈ వెస్టేజ్ వచ్చినప్పుడు నా కౌంటర్ సైడ్ చూస్తున్నారు. వాళ్ళు ఏం చేయట్లేదు, నా కౌంటర్ సైడ్ చూస్తున్నారు. ప్లాన్ చెప్పడం కానీ నాకు ఎక్కలేవు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఈయన క్యాషియర్ బాగా రొటేషన్ చేస్తాడు కాబట్టి తొందరగా డబ్బులు తీసుకొని 100 PV, మనకు అదే కదా 100 PV తీసుకొని వెళ్ళాలనే కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్లో ఉన్న వాళ్ళకి నేను 100 PVకి సరిపడా డబ్బులు ఇచ్చి ప్రోడక్ట్ తీసుకున్నాను కానీ 1 year దాకా వాడలేదు. ఎన్ని రోజులు వాడలేదండి? ముదురు కంటే దేశం ముదురుంది. 1 year వాడటంలో ఉన్న తర్వాత నాకు నమ్మకం కలిగింది ఎప్పుడంటే వాట్సాప్ గ్రూప్ ద్వారా నాకు నమ్మకం కలిగింది. అంటే మన వాళ్ళు అటు ఇటు రొటేషన్ అవుతూ దాంట్లో బాగా తిరుగుతున్నారు అటు ఇటు. ఎందుకు ఎక్కడ పడితే అక్కడ ఎందుకు పోతున్నారు అని చెప్పి కొంచెం డౌట్ వచ్చి సిస్టమ్ని ఒకసారి తెలుసుకుందామని ప్రయత్నం చేసి దాని ద్వారా ఇలాంటి డిఎల్సీపీ పెట్టినాం. అంటే మన సార్ వాళ్ళకి నాకు వాటర్ ప్యూరిఫైర్ కావాలని మెసేజ్ పెట్టినాం వాట్సాప్ గ్రూప్లో. దెబ్బకు వాటర్ ప్యూరిఫైర్ కావాలని డౌన్ లైన్ నుంచి గ్రూప్లో మెసేజ్ చేస్తే తట్టుకుంటారు ఎవరైనా? ఛాన్స్ ఉంటుందా? మొత్తం కిందికి నాకు ఎవ్వరి నెంబర్ సేవ్ లేవు నా దగ్గర. నన్ను జాయిన్ చేసేది అయిపోయింది అంతవరకే. ఎవరి నెంబర్ నా దగ్గర సేవ్ లేవు. వాటర్ ప్యూరిఫైర్ కావాలని పెట్టగానే ఉన్న లైన్ మొత్తం ఫోన్ చేసేది. ఎక్కడున్నారు మీరు, ఎక్కడున్నారు? విక్షన్ సార్ వాటర్ ప్యూరిఫైర్ కావాలంటే ఏం చేస్తుంది? హైకమాండ్ నుంచి ఆ కింద దాకా అందరికీ ఆర్డర్ పాస్ అయిపోతుంది. నా దగ్గర వాటర్ ప్యూరిఫైర్ ఎప్పుడు కావాలని స్టోర్ దగ్గర షాప్ దగ్గరికి వచ్చి కూర్చున్నారు అనమాట. సార్ తమ్ముడు పెళ్లి పెట్టుకున్న ఆ టైంలో తర్వాత స్టార్ట్ చేద్దాం వర్క్ అని చెప్పి నడుస్తూ డిఎల్సీపీ పెట్టడం జరిగింది. డిఎల్సీ పెట్టి ఒక 200-300 మందిని జాయిన్ చేసి సిస్టమ్ బాగుందని చెప్పేసి. ఈ 200-300 మందిలో ఒక్కరు కూడా నా మాట లేదు. వీళ్ళకి సరిపోతలేవా డబ్బులు? ఆల్రెడీ పత్తి వ్యాపారం చేస్తున్నారు, కారు ఉంది, ఇల్లు ఉంది, అటు నుంచి ఇటు వచ్చిండు, రొటేషన్ ఇంత బాగానే ఉంది, నీకు సరిపోతలేవా? అంటే నేను బాగుపడవాలనే బాధ ఉంది వాళ్ళకి. వాళ్ళు బాగుపడతారనే లేదు, వాళ్ళ ఆరోగ్యం మంచిగా అయిద్దని లేదు. ఎక్కడ భిక్షం గారు బాగుపడతాడు? ఇప్పటికే మనందరితో పోలిసి కొంచెం బెటర్ లైఫ్ లీడ్ చేస్తుందనే భయం ఉందన్నమాట. కాబట్టి అందరు నో చెప్పారు. ఒక ఎస్ చెప్పిన వ్యక్తి పేరు రమేష్ సార్. తను ఇక్కడే ఉన్నాడు. 6,30,000 తీసుకున్నాడు. భగవంతుడే నా కోసం పంపిణీ ఫీల్ అయ్యింది. మిగతా వాళ్ళు ఏమనుకున్నారంటే నన్ను దయ్యంలాగా ఫీల్ అయ్యింది. ఇప్పుడు వాళ్ళు దయ్యాలయ్యారు. ఎవరైనా దయ్యాలు అంతేగా మరి. వచ్చిన అవకాశాన్ని గొప్పగా పట్టుకుంటే ఈరోజు పెద్దవాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటే మాకు ఏ జన్మ అదృష్టం అనుకుంటాం. మేమైతే రమేష్ అన్న అక్కడ ఉండి అదే మాట్లాడుకుంటాం, ఎప్పుడు మాట్లాడతాం. వీళ్ళ ఏజ్కి వీళ్ళ పిల్లల ఏజ్ మాది. వీళ్ళు అన్ని ఒడబోసారు లైఫ్లో. అన్ని చేసిన తర్వాత మమ్మల్ని గురువులు అంటారు. ఇదెక్కడ ఈ అదృష్టం ఎవరికైనా ఉందా అసలు వెస్టేజ్లో? మనం వాళ్ళ పిల్లలం అంటే మనకు అసలు వాళ్ళ గురువులే అవకాశం ఉందా అంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టేజ్. వేరే ఏం లేదు. ఎక్స్పీరియన్స్ మాకున్న కొంచెం అంత నాలెడ్జ్ ప్రకారం నేర్చుకొని ఏదో అవగాహన ఇస్తుంటే వీళ్ళు ఈ యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి సిగ్గు, శరం, పౌరుషం, రోషం అన్నింటినీ నూరిపోస్తారు వీళ్ళు. మేము కాదు చేసేది. వాళ్ళ ఫోటో చూడగానే వైట్ హెయిర్, వాళ్ళు హెయిర్, రిటైర్మెంట్ అయ్యాని చెప్తున్నారు, 70 సంవత్సరాలు దాటిపోయిందని చెప్తున్నారు, యూత్ కంటే ఎక్కువ ఉడుతున్నారు. మరి ఇప్పుడు బ్లడ్ కొంచెం సరఫరా చేసేటోళ్ళు అక్కడిక్కడ పోయి యూత్ అని చెప్పి నేను యూత్ అని చెప్పేటోళ్ళు, ఇష్టం ఉన్నట్టు ఉడుకు రక్తం అని మాట్లాడేటోళ్ళు, వాళ్ళని చూసి కొంచెం అంత సిగ్గుసరా తెచ్చుకోవాలా లేదు? తెచ్చుకుందామా? మాకైతే మీకు ఎట్లా మోటివేషన్ మీరు మాకు డబల్ మోటివేషన్. అది జరుగుతుంది ఇక్కడ. అంటే ప్రోడక్ట్ లో దమ్ముంది, అదే విషయం మాట్లాడదాం. కానీ పట్టుకునే వాళ్ళు పట్టుకుంటే దాని దమ్ము ఏందో తెలుస్తుంది. అట్లా కాదు ఓ పిచ్చోని చేతిలో రాయిలాగా ఇది ప్రోడక్టా కాదా, నువ్వెవరో నాకు సంబంధం, ఇట్లా ఈ రాంగ్ కాన్వర్సేషన్ లేకుండా సార్ వాళ్ళు ఏం చెప్తారు మీ ఇంట్లో టైం చెప్తే 10:30 అంటే ముళ్ళు, ఇందాక మేడం చెప్పినట్టు ముళ్ళు అటు ఇటు కాకుండా వచ్చి కూర్చుంటారు. అది మాకు ఇచ్చే రెస్పెక్ట్ అని వాళ్ళు అనుకుంటారు. ఈ సిస్టమ్కి ఇచ్చే రెస్పెక్ట్ ఇంత పెద్దవాళ్ళు కూడా మా ఫ్యామిలీలో చేసినందుకు భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సార్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. పెద్దలందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు ఇంకా 50,000 తీసుకుంటే యూత్
ఉద్యోగాల కోసం పేపర్ పట్టుకొని తిరిగే పిచ్చి అంతా దీంట్లోకి వస్తారు అప్పుడు. అవునా కదా? రిటైర్మెంట్ అయినాక నా లైఫ్ మళ్ళీ స్టార్ట్ అయిందని చెప్తారు అనమాట. అదే కదా చెప్పేది. ఉద్యోగం నిన్న మొన్నే అప్లికేషన్ చేసిన నేను హెడ్ మాస్టర్ గా రిటైర్ అయినా, ఇప్పుడు డ్రిల్ మాస్టర్ గా స్టార్ట్ చేసిన అంటారు అనమాట. సో ఇది లైఫ్ అని చెప్పి సార్ మాకు చెప్తున్నారు. ఏంటి అనేది తెలుసుకున్నాం సార్. సో ఇట్లా మాట్లాడుతుంటే చాలా టైం పడుతుంది. వెస్టీజ్ ఏంది, దీంట్లో మనం ఎందుకు చేయాలి? ఓకేనా? ఒక 10 minutes. ఎంత సార్? 10 నిమిషాలు వెస్టీజ్ మనకి ఏం అవసరమో ఒకసారి మాట్లాడుతున్నాం. సో అందరి లైఫ్ కామన్ గా నేనైతే అవుటర్ రింగ్ రోడ్ తో పోలుస్తున్నా. రోజు కూడా ఏదో ఒకటి చెప్పాలని చూస్తున్నా కాబట్టి దేంతో పోలుస్తున్నా అంటే అవుటర్ రింగ్ రోడ్ తో పోలుస్తున్నా. నెంబర్ ఉంటాయి సార్ దీనికి దిగడానికి. అవుటర్ రింగ్ రోడ్ నెంబర్ లేవా? ఎగ్జిట్ 1, 2 ఉంటాయి కదా, 20 నెంబర్ల దాకా ఉంటాయి కదా అట్లా. సో ప్రతి దగ్గర నువ్వు ఇక్కడ దిగు అని చెప్పి ఆప్షన్స్ ఇస్తుందా? ఇది లైఫ్ అనుకుందాం సార్, సింపుల్ లైఫ్ అనుకుందాము. ఈ లైఫ్ లో ఏమేమి బాధలు ఉన్నాయంటే మనకి పిల్లల పెళ్లిలు వస్తాయి, చదువులు వస్తాయి, మన పెళ్లి వస్తుంది, అన్ని పనులు వస్తాయి, బాధ్యతలు బరువులు అన్ని మన దగ్గరకు వచ్చిపోతుంటాయి. ప్రతిసారి ఒక ఆపర్చునిటీ అనేది మన దగ్గరకు వచ్చి టచ్ చేసి బయటకు వెళ్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ గాలితో సరిపోతుంది, మనకి 15 నిమిషాలు అయిపోతుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనిషికి ఆపర్చునిటీ అనేది ఎక్కడో తెలియదు, కానీ లైఫ్ మాత్రం ప్రతిసారి తిరుగుతూనే ఉంటుంది. ఈ తిరుగుతూ ఉంటే జరిగే చిన్న సీన్ ఏంటంటే మన దగ్గర ఏ ఎగ్జిట్ వచ్చినా దిగకుండా దాని మీదనే బండి నడుపుతుంటే ఎంతసేపు నడుస్తుంది సార్ బండి? అవుటర్ రింగ్ రోడ్ మొత్తం 150 నుంచి 150 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటున్నాం. 2 మలకలు తిరిగితే ఉన్న డీజిల్ అయిపోతుంది. ఇక్కడ లైఫ్ లో కూడా ఏ ఎగ్జిట్ నెంబర్ లో ఆపర్చునిటీ ఉన్నా మనం తీసుకోకపోతే, నువ్వెవరు నాకు ఆపర్చునిటీ చెప్తావా? నా రోడ్ ఇంత సాఫ్ ఉంది అంటే మన రోడ్ సైజ్ ఎంత అంటే 20,000 జీతం. ఎంత సార్? 20,000 జీతం. ఇందాక బయట చెప్పినట్టు ఎవరైనా అదే 20,000 30,000 జీతం. ఈ 20-30,000 జీతగాడు ఏమంటాడంటే నా లైఫ్ చాలా బాగుందని అంటాడు. ఈ వచ్చిన చాలా పెద్దది, ఇక్కడ పెద్ద రియల్ ఎస్టేట్ వెంచరే ఉంటుంది. ఒక నెంబర్ నుంచి దిగితే ఒక ప్రపంచమే ఉంటుంది. సార్ మీరు ఏ నెంబర్ నుంచి దిగండి, స్టేట్ మొత్తం దాటిపోయేంత నెంబర్ ఉంటుంది. ప్రతి నెంబర్కి అంత కెపాసిటీ ఉందా లేదా? ఎగ్జిట్ నెంబర్. ఇక్కడ ఏ ఆపర్చునిటీ మీ ఫ్రెండ్ పట్టుకొచ్చినా దాన్ని పట్టుకోకుండా కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేస్తారంటే నాకు చాలా తెలుసు అని చెప్పి దీని మీద గట్టిగా తిరుగుతుంది. డీజిల్ అయిపోతుంది, చచ్చిపోతుంది. సింపుల్. ఏజ్ అయిపోతుంది, డీజిల్ అయిపోతుంది అంటే ఏజ్ అయిపోతుంది. అదే కదా. మీకు ఫర్ ఎగ్జాంపుల్ 20 ఏళ్ళు ఉన్నప్పుడు ఆపర్చునిటీ వచ్చింది సార్, దేకలేదు. 40 ఏళ్ళు ఉన్నప్పుడు వచ్చింది, అయినా దేకలేదు. 70 ఏళ్ళు ఉంది, ఇంకా దేకలేదు. నేను తీసుకొని పోయి శ్మశాన వాడికెళ్ళే కానీ నువ్వు కనిపించేది ఎక్కడ కనిపిస్తావు? 70 కూడా అసలు క్లారిటీ లేదు, దానికి పక్కా బతాం గ్యారెంటీ కూడా లేదు. సో ఇక్కడ తిరుగుతున్న మనకి ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూటర్న్ అనే ఒకటి తీసుకోవాలని చెప్తాను సార్. నేను ఎప్పుడు ఏం చేయాలి సార్? కదా. యూటర్న్ తీసుకోకపోతే అట్లనే తిరిగితే అదే 20,000 రూపాయలు 10,000 రూపాయలు లేదా 40,000 రూపాయల జీతంలో పడి చనిపోతాం. సార్ అలా ఉన్న మనకి యూటర్న్ తీసుకుంటే ఎట్లా బెనిఫిట్ ఉంది? యూటర్న్ తీసుకున్న ఒక 2-3 గురించి మాట్లాడాలి. ఎన్టీఆర్ అయితే మనకు తెలుసు, సీనియర్ ఎన్టీఆర్ ఏం చేసేవాడు ఫస్ట్? సీనియర్ ఎన్టీఆర్ పొద్దున్న పేపర్లు వేసినోడు, తర్వాత పాలం పెట్టాడు, తర్వాత చిన్న ఉద్యోగం చేసిండు, ఆ తర్వాత సినిమా ఆర్టిస్ట్ గా జీవితం స్టార్ట్ చేసిండు, ఆ తర్వాత పొలిటీషియన్ అయ్యిండు, దాదాపు భారతరత్న ప్రమోట్ చేసినంత సీన్ వచ్చింది. సో ఆయన జీవితంలో 4-5 యూటర్న్లు వచ్చినాయా రాలేదా? లేదు నేను పేపర్ వేస్తాడా లేకపోతే కొంచెం ఆపర్చునిటీ తీసుకున్నాడా లేదా? 100% తీసుకున్నాడా? మళ్ళీ పాల వ్యాపారం చేస్తున్నాడు, ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేయాల్సి వచ్చింది, చేసిండా లేదా? అది చేస్తూ అదే గొప్పది, గవర్నమెంట్ ఉద్యోగం చేయడమే గొప్పది. అలాంటి సినిమా యాక్టర్ అయ్యింది. ఇంకా ఎవ్వరు చూడని స్వర్గ సుఖాలు చూసిండు, అదొక యూటర్న్ అయిందా? అక్కడికి ఆగిందా? పొలిటీషియన్ లైఫ్ స్టార్ట్ చేసినా లేదా? ఎవరు ఐడియా ఇచ్చారు? ఇప్పుడు మనం ఇట్లా మనకు అప్లైన్ ఎవరు ఐడియా ఇచ్చినట్టుగా ఆయన కూడా ఐడియా ఇచ్చి మీకు ఇంత చరిష్మా ఉంది, మీరు ఎందుకు రాకూడదు అంటే ఓకే అని చెప్పి నమ్మి ఆ పొలిటీషియన్ ఏదైతే వ్యవస్థ ఉందో పాలిటిక్స్ ఉందో దాంట్లోకి ఎంటర్ అయ్యి ఈరోజు ప్రపంచం మొత్తం మాట్లాడుకునే రేంజ్ లో ఎదిగాడు. సో ఆయనకి అవకాశం వస్తే పట్టుకుండా వదిలిపెట్టిండు. మనకి అవకాశం గురించి చెప్తానికి మీటింగ్ వేరే ఏం లేదు. ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఆ తర్వాత చిరంజీవి, ఇంకా ఎవరైనా బస్ కండక్టర్ ఉన్న రజనీకాంత్, వాళ్ళందరూ పక్క పెడితే మనకి ఇక్కడ ఉన్న మల్లారెడ్డి సీఎం మాట్లాడారు కదా, పాలమ్మినా పూలమ్మినా పళ్ళమ్మినా వ్యాక్సిన్ కదా. సో ఆయన ఇంటర్మీడియట్ కూడా చదవలేదు. ఈరోజు 3 యూనివర్సిటీలు పెట్టాడు. వాటితో పాటుగా యూనివర్సిటీతో పాటుగా చాలా వేల మందికి ఆయన ఉద్యోగాలు ఇచ్చాడు. అయితే ఆయన కోరిక ఏముందంటే పార్లమెంట్ అప్పుడు పూలమెంట్ ఆయన కోరిక ఏంటంటే ఎర్ర బుగ్గ కార్ల తిరగాలని ఆయన కోరిక. ఏం కోరిక సార్? ఎర్ర బుగ్గ కార్ల తిరగాలి. ఎర్ర బుగ్గ కారు ఏరికెళ్ళి వస్తుంది అంటే
మినిస్టర్ అయితే వస్తుంది. చిన్న కోరిక కాదు అది. ఎర్ర బుగ్గలు చూస్తాను చాలా చిన్నది. ఎర్ర బుగ్గ కాదు మురళీమోహన్ చెప్పింది మాట, అట్లా వినడం జరిగింది. ఆయన అప్పటి నుంచి చెప్పాడంట, అన్న నేను నీతో పాటు రియల్ ఎస్టేట్ చేస్తున్నా కానీ నేను మాత్రం 100% ఎర్ర బుగ్గ కారణం తిరగాలి, 80% దాన్ని సాధించాలని చెప్పి 80s లో చెప్పేటోడంట. ఇప్పుడు కాదు 80s 90s లో చెప్పేటోడంట. ఆ రోజు కలగంటే ఈరోజు ఎర్ర బుగ్గ కాదు తిరిగిందా లేదా? ఇప్పుడు యూత్ అందరికి ఫ్యాషన్ అయినా కాలేదు. ఆయన ఏజ్ ఎంత ఇప్పుడు 70+. చూడండి. సో ఆపర్చునిటీ తీసుకోండి. ఇప్పుడు వెస్టేజ్ ఆపర్చునిటీ వచ్చింది సార్. ఇంకా సోద ఎక్కువ వద్దు. ఒక ఇద్దరు ఎగ్జాంపుల్ చెప్పిన 50 మందులు మీ ఇష్టంలో ఊహించుకోండి. ఎవరైనా అవకాశం తీసుకున్న వాళ్ళే, మిగతా వాళ్ళు ఎవరైనా అవకాశం తీసుకున్న వాళ్ళే, కానీ అవకాశాన్ని పక్కన పెట్టి దూరంగా పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మీకు వచ్చిన ఆపర్చునిటీ పేరు వెస్టేజ్. ఏం పేరు సార్? దీంట్లో ఏముంటాయి అంటే 4 రకాల ప్రోడక్ట్ ఉంటాయి. సింపుల్ చెప్తా. హెల్త్ ఉంటుంది, తర్వాత కిరాణం ఉంటుంది, అగ్రికల్చర్ ఉంటుంది, బ్యూటీ ఉంటుంది. ఓకేనా? ఇంటికి అవసరం ఉన్నాయి, తర్వాత హెల్త్కి అవసరం ఉన్నాయి, తర్వాత మనకి బ్యూటీ కేర్ సౌందర్యకి సంబంధించినవి, తర్వాత అగ్రికల్చర్. ఈ 4 కేటగిరీలు ఉన్నాయి. ఈ ప్రోడక్ట్ అన్ని ఏం చేయాలి మనం ఏం చేస్తున్నాం? బయట ప్రపంచంలో ఏం చేస్తున్నాం అంటే మన అవసరాన్ని వాడుకుంటున్నామా లేదా? సో ఇక్కడ సింపుల్, ఇవి వాడుకోవాలి. వాడుకుంటే బయట జరిగిన విషయం ఏంటంటే ఒక 100 రూపాయలు ఉన్న వస్తువు 100కే కొన్నాం, అది ఎక్కడ తయారైందో ఎవరిని అడగలేదు, ఎక్కడ తయారైంది, కల్తీ ఏముంది, క్వాలిటీ ఏముంది అస్సలు అడగలేదు. కానీ వస్తువు మాత్రం మనం వాడుతున్నాం. అది ఎంత తయారైందంటే ఖాళీ 25 రూపాయలకు 30 రూపాయలకి తయారైంది. మనకు కూడా ఆ విషయం తెలియదు. కానీ మధ్యలో మన ఇంటి ముందు కిరాణా షాప్ అయినా తెస్తేనే మనకు తెలిసింది ఆ విషయం. ఆ కిరాణా షాప్ అయినా తేవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే టీవీలో యాడ్ కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది సార్? అంటే ఈ రెండే సాక్ష్యం మనకి. ఈ కిరాణా షాప్ అయిన మీద 10 మంది ఉంటారు, టీవీలో యాడ్ తీసుకుంటే ఆయన డబ్బులు తీసుకుంటాడు. ఈ రీటైలర్, హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్ వీళ్ళందరూ కూడా డబ్బులు తీసుకొని మనకి ఆ వస్తువుని అనేది ఇస్తుంటారు. అది కల్తీయా కాదా అంటే మనకు క్లారిటీ లేదు. అవునా సార్? కల్తీయా కాదని ఎవరైనా షాప్ అయిన అడిగేది ఎవరైనా? ఎవ్వరు అడగరు. సో ఈ వస్తువు తీసుకొని మనం వాడుతున్నాం, రోగం వస్తే హాస్పిటల్ పడిసి వస్తున్నాం. సింపుల్. ప్రతిరోజు టీవీలో కల్తీ అని చూస్తున్నాం, మళ్ళీ అదే కల్తీ ప్రోడక్ట్ వాడుతున్నాం. ఇక్కడ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ ఉంది, మన కంపెనీ కూడా తయారు చేస్తుంది. మధ్యలో ఈ 70 రూపాయలు మీరే తీసుకోండి అని చెప్తుంది. అర్థమైందా? ఇది సింపుల్ బిజినెస్ ప్లాన్. దీనికి గవర్నమెంట్ సర్టిఫికేట్లు ఇచ్చింది, గవర్నమెంట్ ఒక సిస్టమ్ పెట్టింది, ఎవరిని మోసం చేయడానికి ఒక లైనప్ పెట్టింది. దీని ప్రకారం ముందుకు పోవడానికి ఎంత మంది ఉన్నా సరే రమ్మని చెప్తుంది. గవర్నమెంట్ అయితే 1.5% 2.5% ఉన్నాయండి గవర్నమెంట్ ఉద్యోగాలు. ఎంత సార్? 150 కోట్ల మందిలో 2.5% కూడా ఉద్యోగాలు లేవు. కానీ ఇక్కడ మన జస్ట్ వెస్టేజ్లో 5 కోట్ల మంది ఇప్పుడు పనిచేస్తున్నారు. 5 కోట్ల మందిలోంచి 50 లక్షల మంది ఫుల్ టైం పనిచేస్తున్నారు. ఎంతమంది సార్? 50 లక్షల మంది ఫుల్ టైం పనిచేసే కంపెనీ భారతదేశంలో ఇప్పటిదాకా లేదు. అదే కంపెనీ వెస్టేజ్. ఒకసారి అర్థం చేసుకోండి. ఇందులో డబ్బులు ఎన్ని ఉన్నాయంటే అన్లిమిటెడ్ డబ్బులు ఉన్నాయి. ఏం చేస్తూ ఉన్నాయంటే ఇదే ప్రోడక్ట్ వాడి టీవీలో యాడ్ చూసి అనవసరంగా కల్తీ ప్రోడక్ట్ వాడి కన్ఫ్యూజ్ అయ్యే బదులు జస్ట్ క్వాలిటీ ఉందా లేదని తెలుసుకొని తర్వాత రిటర్న్ పాలసీ ఉంది. ఇక్కడ ఈ క్వాలిటీ మాట్లాడేకంటే ముందు రిటర్న్ పాలసీ అనేది ఒకటి ఉంది. అంటే నీకు కనుక నచ్చకపోతే ఒక ఆయిల్ క్యాన్ తీసుకో, బాగలేదు, సగం వాడిన తర్వాత నీకు ఏదైనా అలర్జీ వచ్చింది, ఇంకేదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆయిల్ క్యాన్ వాపస్ ఇవ్వమని చెప్తుంది. ఎక్కడన్నా ఈ అవకాశం ఉందా? మీరు కొనే దగ్గర ఎక్కడన్నా. సో ఈ సిస్టమ్ లో అది ఉంది. తర్వాత గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. 2016 నుంచి గైడ్ లైన్స్ తీసుకొస్తుంది. 2023లో ఒకటి వచ్చింది. తర్వాత 2024లో రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తెలంగాణ గవర్నమెంట్ ఈ రెండు కలిపి ఒక కంక్లేవ్ పెట్టింది. ఏమని అంటే ఇక్కడ ఎవరైనా సరే, యూత్ అయినా సరే, పెద్దవాళ్ళైనా సరే, ఎవరైనా వచ్చి పని చేసుకోవచ్చు. దీనికి చట్టబద్ధత ఒకటి కల్పిస్తున్నాం. అంతే కదా? మరి ఎవరైనా మోసం చేస్తే సేమ్ ఇదే పేరు పెట్టుకుని పైసలు కట్టించుకుంటే, లేదా కల్తీ ప్రోడక్ట్ ఇస్తే సడన్ గా 1000 మంది ఒకటిసారి చచ్చిపోతే ఎవడు బాధ్యుడు దాన్ని? ఇవన్నిటికి సర్టిఫికేట్లు, లైసెన్సులు, తర్వాత ప్రోడక్ట్ క్వాలిటీ, ఇవన్నీ గైడ్ లైన్స్ కరెక్ట్ చేసుకుంటూ ఇందాక సార్ చెప్పినట్టుగా ముక్కు పుడకలు, ఆ పుడకలు, ఈ పుడకలు ఏమి ఎంటర్ కావు, అవన్నీ దొంగవని ఆల్రెడీ సిస్టమ్ లో ఫిల్టర్ చేసి పక్కకు పడేస్తూ వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి. ఆ లోపలనే వచ్చి మోసం చేసే వాళ్ళు చేసిపోతున్నారు అనుకోండి. కొంచెం అవేర్నెస్ తీసుకొని ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని నమ్మి కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట నేను లాస్ట్ ఒక మాట చెప్పి వదిలేస్తా. ఏంది అంటే 21వ శతాబ్దంలో ఏదైనా బిజినెస్ ఉంది అంటే దాని పేరే డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పింది. సో ఇది ఈ గవర్నమెంట్ లేవు, ప్రైవేట్ కూడా ఉండవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒకటి వచ్చింది మధ్యలో. మనం ఫోటో కావాలంటే ఫోటో ఇస్తుంది, ఏం చేయమంటే అది చేస్తుంది, మనకంటే అడ్వాన్స్ చేస్తుంది. అది ఒక ఆయన రీసెంట్ గా ఇది జస్ట్ ఇప్పుడే చూసాను నేను, మార్నింగ్ న్యూస్ చూసాను. ఆయన సీక్రెట్స్ అన్ని దానికి చెప్పి భద్రపరచునంట ఉంటాయని చెప్పేసి. ఏవైతే ప్రాబ్లం ఉందో కావాలనే టెస్ట్ చేసాను అనమాట. దాన్ని సీక్రెట్స్ అని చెప్తే నన్ను కనుక నువ్వు తీసేస్తే, ఉద్యోగం నుంచి తీసేస్తే 100% ఉద్యోగం అంటే అది కూడా ఒక వ్యవస్థ, చిప్పే కదా,
ఆ చిప్పు కూడా మనసు నన్ను నిరూపించింది. నా ఉద్యోగం కనుక తీసేస్తే నీ యొక్క ఎక్స్ట్రా ఎఫ్ఐఆర్ అని చెప్పి ఒకటి నాకు దాంట్లో పెట్టినావు, మ్యారిటల్ ఎఫ్ఐఆర్ ఒకటి పెట్టుకుని అని చెప్పి నాకు కావాలని, నాకు ఎక్స్ట్రా సంబంధం ఉంది అని చెప్పేసి కావాలని చెప్పిండంట. సో ఈ సంబంధం ఉందనే విషయాన్ని మీ మేడంకి మీడియాకి లీక్ చేస్తా అని చెప్పిందంట. జరిగిన విషయం, రియల్గా జరిగిన విషయం. అప్పుడు ఏం చెప్పాలో అంతే చెప్పాలి. సిస్టమ్ అంటే అది మనం తయారు చేసిన సిస్టమ్ అయినా సరే కానీ మనకు కూడా అది హస్బెండ్ అవుతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఎస్ సార్ నో, అవునా కదా? కాబట్టి దేన్ని నమ్మడం లేదు, మనని మాత్రం నమ్మొచ్చు. మన ఆరోగ్యం కోసం ఉన్న కంపెనీ కాబట్టి ఇది ఎక్కడ పోదు. ఎన్ని ఆర్టిఫిషియల్ వచ్చినా ఇంకేం వచ్చినా పోదు. ఎందుకు పోదంటే ఈ ఒక్క బ్యూటీ మాత్రం, పెయింటింగ్ మాత్రం ఆపిరు కరోనాలో, మిగతా పని మాత్రం చేసారు. ఎస్ సార్ కదా? పెయింటింగ్ వేయడం ఆపిరు, అదే జరిగింది. ఈ మూడు మాత్రం నడిచినాయి. హెల్త్ నడిచింది, కిరాణం అంటే మన నీడ్స్ నడిచినాయి, తర్వాత అగ్రికల్చర్ నడిచింది. ఈ మూడు మనిషి ఉన్న రోజులు ఉంటాయి కాబట్టి మన కంపెనీ కూడా ఎక్కడ పోదు. దీంట్లో ఇన్వాల్వ్ అయి పనిచేసే వాళ్ళందరికీ ఎంత లైఫ్ ఉందంటే 3 తరాల లైఫ్ ఉంది. మీ ఇష్టం ఉన్న రోజు దున్నుకోవచ్చు. అనవసరంగా నిద్రపోతే మాత్రం ఒక 2 ఏళ్ల తర్వాత వచ్చి ఈ రోజు డబ్బులు తీసుకున్న వాళ్ళు, ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళు డబ్బులు తీసుకుని మిమ్మల్ని ఎక్కిరించే ప్రమాదం ఉంది. సిస్టమ్ గట్టిగా పట్టుకొని పనిచేయండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.